ఏపీ లిక్కర్ స్కామ్ పై బిగ్ బాంబ్ పేల్చారు విజయసాయి రెడ్డి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కూటమి నేతలు చెప్తున్నారు, గత ప్రభుత్వ పాలనలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు మించిన స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది అని. నిన్న విజయసాయి రెడ్డి పేల్చిన బాంబుతో ఇప్పుడు కూటమి నేతలు కూడా దీనిపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. అయితే విజయసాయి రెడ్డి చెప్తున్నారు, స్కామ్ సూత్రధారి పాత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటూ ఆయన ప్రకటించారు. లిక్కర్ స్కామ్ లో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రమేయంపై ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించింది సిబిఐ సిట్ కూడా. రాజ్ కసిరెడ్డి జగన్ కు అత్యంత బంధువు, సన్నిహితుడు కూడా. వైసీపీ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా పనిచేశాడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. అయితే తెర వెనుక మద్యం దందా అంతా కూడా నడిపించింది కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటూ విజయసాయి రెడ్డి బాంబు పేల్చారు. లంచాల వసూళ్లలో కీలకంగా వ్యవహరించాడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటూ విజయసాయి రెడ్డి బాంబు పేల్చారు. ఒకసారి విజయసాయి రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. లిక్కర్ స్కామ్ మీద నేను గతంలో కూడా చెప్పాను. లిక్కర్ స్కామ్లో పాత్రధారి సూత్రధారి కర్త కర్మ క్రియ అన్నీ కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డేను అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పా. మరిన్ని వివరాలు భవిష్యత్తులో నేను చెప్పాల్సి వస్తే చెప్తా. విజయసాయి రెడ్డి చెప్పిన మాటలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి, రాజకీయ ప్రకంపనలకు కూడా దారితీస్తున్నాయి. విజయసాయి రెడ్డి చెప్తున్నారు, గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణంలో జరిగిన ప్రతిదానికి కూడా కర్త కర్మ క్రియ అన్ని కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వైసీపీ అధినేత జగన్కు అత్యంత సన్నిహితుడు, బంధువు అని కూటమి నేతలు కూడా చెప్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు మించిన స్కామ్ ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకుంది అని ఇప్పటికే కూటమి నేతలు చెప్తున్నారు. దానిపై విచారణ జరుగుతోంది. ఇప్పుడు విజయసాయి రెడ్డి వైసీపీ నుంచి ఆయన బయటకు వచ్చేశారు, వ్యవసాయం చేసుకుంటానంటూ బయటకు వచ్చేశారు. నిన్న ఆయన మాట్లాడారు, నన్ను పార్టీలో పదవులు ఇచ్చినప్పటికీ తీవ్రంగా అవమానించారు అంటూ మాట్లాడారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో గతంలో జరిగింది లిక్కర్ వ్యాపారం కాదు, లిక్కర్ స్కామ్ అంటూ ఆయన మాట్లాడారు. అంతేకాదు, భవిష్యత్తులో నేను చెప్పాల్సి వస్తే చాలా విషయాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఆయన మాట్లాడారు. అంటే భవిష్యత్తులో విచారణ అధికారుల ముందు ఆయన హాజరై చాలా విషయాలు చెప్పబోతూ ఉన్నారా? ఆయన చెప్పబోయే చాలా విషయాలు ఎవరి మెడకు చుట్టుకునే అవకాశం ఉంది అనే విషయంపై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.